నాపై దాడులు జరిగితే అండగా నిలవాలి. ఎవరు నీ మీద దాడి ఎవరు చేస్తారు? మీ మీద దాడి చేసేది ఎవరు? ఈ ప్రభుత్వం మీది, మీరు కోరి తెచ్చుకున్నది. మాటలు మూటలతో గెలిచిన వాళ్ళం కాదు. విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్న గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చింది, చెప్పులు కుట్టుకోమన్నది. వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చింది. మాదిగ ఉద్యోగుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ప్రక్షాళన చేస్తున్నాడు. విద్యాశాఖ ప్రక్షాళన జరగాలంటే ఇప్పుడు మొన్న వచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో ఆకునూరు మురళి గారు అన్నారు కదా 18% బడ్జెట్ కేటాయించండి అని. మరి ఆయన చెప్పింది ఫాలోగా 18% కాదు 15% పెట్టు, కనీసం 3% తగ్గి -3. నువ్వు ప్రక్షాళన చేయాలంటే బడ్జెట్ పెట్టాలా? నువ్వు రూపాయి బడ్జెట్ పెంచవు, విద్యాశాఖ ప్రక్షాళన మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. 2 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెడితే నువ్వు విద్య కోసం కేటాయించిందంత 7%. సేమ్ కేసీఆర్ కూడా అంతే, ఆయన 6.5%, 0.5% ఎక్కువ పెట్టినావు, అంతే కదా. గత ప్రభుత్వం అట గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చిందట, మరి నువ్వేమి ఇచ్చినావు? ఆయన ఏమి ఇయ్యలేదు కాబట్టి ఆయనని మెడలు బట్టి అవతలకు నూకిర్రు, మళ్ళా కూడా లేచేటట్టు లేడు ఆయన. మరి నీ సంగతి ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మీటింగ్లలో కూడా ఈ మాదిగా ఏ మీటింగ్ అయినా, మాదిగా మీటింగ్ అయితే మాదిగా నాయకులైనా, మాలల మీటింగ్ అయితే మాల నాయకులైనా, బీసీల మీటింగ్ అయితే బీసీ నాయకులైనా, ఈ పొగడడం ఆపండి దయచేసి. ఈ భుజాలకెత్తుకొని ఆయనను పొగిడి ఎగిరేసి మిమ్మల్ని దిబుక్కుని ఎత్తేస్తారు, ఆయనే ఎత్తేస్తాడు మిమ్మల్ని. దేనికటిది? ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నందుకు మాదిగ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. నేను అందరివాణ్ణి, తాను అందరివాణ్ణి అని తనను ఎలా పిలిచినా ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని 10 మందికి సహాయం చేయడానికి అని భావిస్తున్నట్టుగా తెలిపారు. ఇక ప్రభుత్వానికి కళ్ళు చెవులు బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వ ఉద్యోగులే అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలంటే ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే. దళితులకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉందన్నారు. దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్న జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరమని, అందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ప్రక్షాళన చేస్తున్నానని తెలిపారు. తేల్చిపడేస్తున్నాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరిని అరెస్ట్ చెయ్యం, వాళ్ళకి అదే శిక్ష, అయిపోయింది, తేల్చేసిండు. రెండోది భూములు లేవు పంచం, తేల్చేసిండు. ఇక మళ్ళీ అడుగుతారు కదా బయట మీటింగ్లలో, అక్కడ ఏ భూమి పంచాలి అది ఇదని, ఇక లేదు కానీ తేల్చి మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. వాటికి 1,70,000 భూదాన్ భూములు ఉన్నాయి, ఎక్కడున్నాయో చెప్పు కదా ఆన్సర్. తెలంగాణలో భూములే లేవంటావు, మొత్తం వేలం పాటేస్తున్నావు కదా, ఎందుకు లేవు భూములు? సరే, ఆ భూములు ఏమి మీకు ప్రజలకు ఇప్పటికిప్పుడు ఇవ్వండి, ప్రజల అవసరాల కోసమైనా వాడవచ్చు కదా, ఏమైనా అవసరాల కోసం వాడుతున్నావు? భూమి లేదని ఒకవైపున అంటున్నావు, పేదల ఇల్లు 700 ఇల్లు గులగొట్టినావు నువ్వు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీ బ్యాచ్ అంతా కలిసి. ఇంతవరకు దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినవా? మళ్ళీ నేను అందరివాన్ని, పేదల పక్షం, బలహీనుల పక్షం, ఎందుకు ఈ సొల్లు సోది పురాణం? ఎందుకు ఇదంతా? వాళ్ళందరినీ తీసుకొచ్చి అంబేద్కర్ భవన్లో పెడితే ఆ అంబేద్కర్ భవన్ని కూడా ఖాళీ చేయించి రాత్రి 3 గంటలకు ఎత్తేయడానికి ప్రయత్నం చేసినారు. ఎక్కడ దుర్మార్గులు మీరంతా? మళ్ళీ నేను అందరివాన్ని, ఈ సినిమా డైలాగులు ఆపాయా ముఖ్యమంత్రి? ఎంతో ఊహించుకున్నారు నీ గురించి, ఎంతో అసలు ఏం చేస్తాడో ఈయన, ఎక్కడికి తీసుకెళ్తాడో రాష్ట్రాన్ని, ఈయన మాటలు చూస్తే గొప్పగా కనబడుతున్నాడని అనుకున్నారు. మొదటగా నగరాల్లో విగ్రహాల సంస్కృతిని ఆపాలి. రోడ్ల మధ్యలో ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాలు కూడా తొలగించాలన్నట. జనాభా పెరగడంతో సాధారణ ప్రజలు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు. నౌ పీపుల్ కాల్ మీ అర్బన్ నక్సల్. మరి అట్లా మాట్లాడితే అట్లే అంటారు. ఇప్పుడు సరే, ఆ గుళ్ళు తీసేయాలి, ఇదంతా ఇప్పుడు అది కాదు మనం ఫస్ట్ చేయాల్సిన పని. ఉన్న రోడ్లని, ఆ రోడ్లని బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా మనం ఫస్టే దాని మీద పడాల్సిన అవసరం లేదు కదా.
అన్నా నువ్వు ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది నమ్ముతున్నావా? అధికారంలో ఉన్న వాళ్ళకి డబ్బా కొట్టడం తప్ప ఏం ఉండదు అందులో. అదే కదా వాడు వాళ్ళు అదే రాస్తారు, మనం దానికి కౌంటర్ మాట్లాడుతుండాలి. వాస్తవాలు ఏంటో చెప్పాలి కదా. అసలు వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి ఏమైనా పొంతన ఉందా కొంచెమైనా? అడిగి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం తప్ప అండి? ఎక్కడ అవగాహన? ఆయనకు అవగాహన లేదా? అవగాహన లేకుండా చేస్తున్నాడా? అన్ని రకాల అవగాహనలు ఉండే ఆయన ఈ అరాచకానికి పాల్పడుతున్నాడు. పేదల ఇల్లు కూలగొట్టడం అవగాహన లేక చేసిండా? ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఏమైంది అడగండి, అదే అడుగుతున్నా నేను. ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ కార్పొరేషన్ లోన్ ఒక్క లోన్ ఇలా ఇంతవరకు ఎట్లా పొగుడుతున్నారండి ఆయన? నాకు అర్థం కాదు. మీరు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయాల్సిన మీరు ఒకటే సప్పట్లు. ఇక ఆడ ఉన్న వక్తలు అయితే ఆయనని ఆకాశానికి ఎత్తుతున్నారు. హైడ్రా తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చింది కదా, అప్పటి నుంచి హైడ్రా పని ఖతమైంది. హైడ్రా రేవంత్ రెడ్డికి అన్ని రకాల ఎక్కడెక్కడ ఏమున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే హైడ్రా. ప్రజల కోసం తీసుకొచ్చింది కాదు హైడ్రా. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి రామోజీ ఫిలిం సిటీ పక్కన ఉన్న గుట్టలన్నీ క్లీన్ చేసి వెంచర్లు చేస్తున్నారట. ఇందులో ఓన్లీ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి కాదు, అన్ని పార్టీల నాయకులు ఉంటారు. ఒక్క పార్టీ నాయకుడు ఏమి ఉండడంలా. ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు లేనిది మిగతా పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడరు? రైతు బంధు రుణమాఫీ అందరికీ జరిగిందో లేదో నాకు తెలియదంటాడేందన్న ముఖ్యమంత్రి. ఈ గట్ల తయారయ్యారు, మరి ఏం చెప్తాం ఇక. రైతు భరోసా గురించి మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడాలి, మనం ఇయ్యనప్పుడు ఎందుకు ఇయ్యలేదా, ఇంకెప్పుడు ఇస్తామని అడగాలి. అంతకుమించి మనం అందులో మాట్లాడేది ఏముంటుంది అన్న? ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది? రోజుకో వార్త రాపిస్తున్నారు, జ్యోతిలో, ఈనాడులో, దాంట్లో వెలుగులో రోజుకో వార్త. ఇంతమంది ఫేక్ ఉన్నారు, అంతమంది ఫేక్ ఉన్నారు, ప్రక్షాళన చేస్తున్నాం. ఏది? కొత్త సమస్యలు సృష్టించేదే ముఖ్యమంత్రి. ఇది కరెక్ట్ పాయింట్. ఇది అసలు సమస్యలు క్రియేట్ చేసి దాని మీద చర్చ పెడుతున్నదే ఈయన ఏమైపోయిందంటే ఈయన ఈవెంట్ మేనేజర్ అయిపోయిండు. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ ఎట్లుంటాడు? రోజుకో ఫంక్షను, సాయంత్రం ఫంక్షన్, పొద్దుగాల ఫంక్షను, ఎట్లుంటుంది? కొత్తగా చూపిస్తుంటాడు సెట్లు అవన్నీ. ఈయనది కూడా అట్లే ఉన్నది. నిన్న మధు పార్క్ రిడ్జ్ అయిపోయింది, ఆడ 1000 ఇళ్ళకి వచ్చింది, అది అయిపోయింది. అంటే ఆ అందరినీ ఆ సమస్య, ఆ ఇష్యూస్లోకి నెట్టేస్తూ ఉంటాడు. ఈయన వెనకాల నుంచి చేసుకోవాల్సిందంతా ఈయన చేసుకుంటూ ఉంటాడు. కేసీఆర్ కూడా ఇదే ప్లాన్. కేసీఆర్ జుట్లకి వెళ్ళిండి ఆయన కంటే ఇంకా భయంకరంగా తయారైంది. ఎవరైతే ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు నిన్న మాట్లాడారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడిండు. ఏనుగులు తింటోడు పోయిండ్రా బాబు అంటే పీనుగులు తింటోడు వచ్చిండని మాట్లాడిండు ఆయన. పరిస్థితి అట్లా తయారైంది. చివరికి కాంగ్రెస్ గెలవాలి అని అంటే ఇంక ఆప్షన్ లేదు మనకి, ఇంక ఆల్టర్నేట్ ఏం లేదని బస్సులు పెట్టుకొని తిరిగిన కొంతమంది నాయకులు అక్కడ ఏమన్నారు తెలుసా? భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ పార్టీని అవసరమైతే, మీరు కనుక ఇట్లాగే ఈ ఇళ్ళను గొలగొట్టుకుంటూ వెళ్తే అని మాట్లాడి నేను రౌండ్ టేబుల్ సమావేశంలో. అంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి? ఏమైపోయిందంటే లీడర్లకి, ఇక్కడ జనాల తప్పు కూడా ఉన్నది. లీడర్లకు ఏమైపోయిందంటే నాయకులకి డబ్బులు ఇస్తే గెలుస్తాం, పైసలు పడేస్తే గెలుస్తాం, జనాలు డబ్బులు తీసుకోమని ఎప్పుడైతే ఒక లైన్ తీసుకొస్తారో అప్పుడు ఈక్వేషన్ మారుతుంది. అది మనం కూడా మారాలి. ఆకునూరి మురళి హిందువుల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడిండు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవని చెబుతూ వీళ్ళ క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, విగ్రహాలు కట్టడానికి, ఫుట్బాల్ కోర్టు కట్టుకోవడానికి ఎలా వస్తుంది? రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి అడుగుతున్నారు వాళ్ళు, పైసలు లేవని తేల్చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చివరికి కిరణ్ కుమార్ రెడ్డి లాగా మిగిలిపోతారట. ఫ్రీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నాట్ రిలీజ్డ్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్, రామంతాపూర్. అసలు ఈ పబ్లిక్ స్కూల్ అన్నీ ప్రభుత్వ స్థలాల్లో నడుస్తాయి, కానీ అక్కడ ఫీజులు చూస్తే ఇప్పుడు ఆ బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో
2 లక్షలు 2.5 లక్షలు ఫీజు పర్ ఇయర్, అంత భయంకరంగా ఉంటుందని. మరి ఎవరికి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ పెద్ద బిజినెస్లు అయిపోయినాయి ఈ పబ్లిక్ స్కూల్. ఫోకస్ చేయాలి ఒకసారి దాని మీద. ఇండస్ట్రియల్ లోన్స్ రావట్లేదట, కొంచెం దానిపైన మాట్లాడండి. ఏ లోన్లు రావట్లే, అదొకటే కాదు. 5,000 కోట్లు గాంధీ విగ్రహానికి కట్టే బదులు 5,000 పాఠశాలలు మంచిగా చేయొచ్చు కదా. అట్లా చేస్తాం మనం. అట్లా చేస్తే మరి వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ కాలేజీలు ఏమైపోవాలా? ఫీల్డ్ అసిస్టెంట్ గురించి మాట్లాడండి. 3 నెలలుగా జీతాలు లేవట. యూరియా కోసం ఇబ్బంది చాలా ఉందన్న, మా రైతులను ఇలా ఇబ్బంది పెడితే ఎవరో పెడుతున్నారు మెసేజ్. వితంతు పెన్షన్ ఇవ్వమని అడగండి, 10 ఇయర్స్ నుంచి రాలేదట. ఓకే, విశ్వవిద్యాలయాల్లో 74% పైగా ఖాళీలు ఉండడం సిగ్గుచేటు. ఇప్పుడు 1000 కోట్లు ఏమైందండి? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అన్నాడు కదా, అడిగిర్రా మన కాశీం సార్ 1000 కోట్లు అన్నారు, ఎంతవరకు వచ్చింది, ఏమైందని? 1000 కోట్లు ఇస్తా అని 2 నెలలు దాటినట్టుంది. మరి ఆ 1000 కోట్లు ఏమైందో, ఎంతవరకు వచ్చినాయో ఆ జీవోలు, ఆ వర్క్స్? బీటెక్ కాలేజీలకు ఫీజు నిబంధనలను జీవో వచ్చింది కదా. టాప్ 10 కాలేజెస్కి దాదాపుగా 1,83,000 మ్యాక్సిమం ఫీజుగా నిర్ణయించారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి పెరుగుతాయి అనుకుంటా ఫీజులు. లాస్ట్ ఇయరే పెరగాలి, కానీ లేట్ అయింది, ఈ ఇయర్ పెంచారు. వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్? రైతు బంధు అని మోసం చేస్తుండట. ఇస్తాడులే, ఇక ఇవాళ రేపు ఏదో రోజు పడుతుంది, అది పడకుండా ఉంటుందా? అంత ధైర్యం చేస్తాడా అది వేయకుండా? అంత సినిమా లేదు. నెక్స్ట్ మిగతా వార్తల్లో